హాయ్ అండి. వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. ఈరోజు మన వీడియోలో ఒక కప్పు గోధుమ పిండి, ఒక ఆనియన్‌తో చక్కని ఉల్లి పరోటాలైతే నేను చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, ఈవినింగ్ స్నాక్‌గా అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఈ పరోటా కోసం ఒక బౌల్‌లో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ వరకు నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని కొంచెం వాము కూడా వాము టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ పిండికి కలిసేలాగా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పరోటాలో స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి ఒక ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడా కారం, ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం వాటర్గా వస్తుంది కదా, అప్పుడు ఈ వాటర్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక్క స్పూన్ వరకు గోధుమ పిండి, అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. ఈ పరోటాలో ఈ పేస్ట్ చాలా బాగుంటుంది, అల్లం టేస్ట్. ఇవన్నీ వేసేసి ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు స్టఫింగ్ను కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ పక్కన పెట్టుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, గోధుమ పిండి, ఇప్పుడు ఈ పిండిని తీసుకొని చక్కగా మనకిష్టమైన సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకొని చపాతీ పీట పైన కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బాల్, చపాతీ బాల్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కూడా కాకుండా కొంచెం మీడియం మందంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీ ప్రిపేర్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆనియన్ స్టఫింగ్, ఇప్పుడు ఈ ఆనియన్ స్టఫింగ్ మనకి ఇష్టమైనంత, ఆనియన్ ఎక్కువ ఇష్టపడేవారైతే కొంచెం ఎక్కువగానే స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ అయితే ఎక్కువగానే వాడుతున్నాను. చూడండి, ఫుల్గా స్టఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా బయటకు పోకుండా ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్గా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక నైఫ్ సహాయంతో ఈ రోల్ని మిడిల్లో నుంచి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం నిదానంగా, ఎందుకంటే ఆనియన్ స్టఫింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం నిదానంగా ఒక హాఫ్ పార్ట్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా నిదానంగా ఇలా ప్యాక్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి, స్టఫింగ్ అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకొని చక్కగా రోల్ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను ఇంకొక రోల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఆనియన్ ఎక్కువగా పెట్టాను కాబట్టి కొంచెం బయటకు పోతుందేమో అని భయంగా ఉంటుంది, కానీ ఏం పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రోల్ని కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా నిదానంగా, మరీ ఫాస్ట్గా కాకుండా కొంచెం నిదానంగా మందంగానే ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ ఉంది కాబట్టి. అండ్ ఇందులో గోధుమ పిండి క్వాంటిటీ అయితే చాలా తక్కువగానే ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పరోటాను వేసేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చక్కటి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మన ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్కి. ఈ ఉల్లి పరోటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగానే తింటారండి. అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ కదా, మీరు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఒకవేళ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.